హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మన లోకల్ సిస్టంలో ఏఐ మోడల్స్ ఎలా రన్ చేయాలో చూద్దాం. సో మనం డైలీ లైఫ్లో ఏఐని అయితే వాడుతుంటాం. అది ఓపెన్ సెర్చ్ కానీ, క్లౌడ్ ఏఐ కానీ, లేదా గూగుల్ కానీ, ఈ ఏఐ టూల్స్ అయితే మనం డైలీ లైఫ్లో వాడుతుంటాం. ఈ టూల్స్లో ఏం జరుగుద్దంటే మనం క్వైరీ ఇస్తాం. ఆ క్వైరీ రెస్పెక్టివ్ వాళ్ళ సర్వర్స్లోకి వెళ్తుంది. ఐదర్ మనం ChatGPT వాడితే ChatGPT సర్వర్స్లోకి వెళ్తుంది. అక్కడ మన క్వైరీ ప్రాసెసింగ్ అయ్యి దానికి కావాల్సిన రెస్పాన్స్ అయితే మనకు వచ్చి మనం సిస్టంలో మన రెస్పాన్స్ అయితే చూసుకోవచ్చు. ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మనకి ఇంటర్నెట్ అయితే కావాలి. అండ్ ఇట్లా కాకుండా మనం కంప్లీట్ ఏఐని మనం లోకల్ సిస్టమ్ లో రన్ చేసుకోవచ్చా, చేసుకోరాదా? మనం కంప్లీట్ ఏఐ మోడల్స్ ని మన లోకల్ సిస్టమ్ లో రన్ చేసుకోవచ్చు. అదే ఇవాల్టి వీడియో. మీరు కనుక ChatGPT ఆర్ జెమినీ క్లౌడ్ వాడితే దాని వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ అవి చాలా పవర్ఫుల్ మోడల్స్. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే కావాలి, అండ్ ఇంటర్నెట్ అయితే కావాలి. సో ఇట్లా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే మనం మన లోకల్ సిస్టమ్ లో రన్ చేసుకునే మోడల్స్ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు ఇంటర్నెట్ అవసరం లేదు, అండ్ మనం ఎన్ని క్వైరీస్ అన్నా అడగొచ్చు మన లోకల్ సిస్టమ్ లో, దానికి లిమిట్ ఏముండదు. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి మనం ఏవైతే మోడల్స్ వాడుతున్నామో అందులో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం క్వశ్చన్ అడిగినప్పుడు ఆ డాటాలోనే ప్రాసెసింగ్ జరిగి మనకు రెస్పాన్స్ అయితే రావడం జరుగుద్ది. మనం లోకల్లో రన్ చేసుకునే మోడల్స్ కి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. ఏదైతే డాటా ఉందో అదే ప్రాసెసింగ్ అయి మనకు వస్తుంది. ఇప్పుడు మనం నా లోకల్ సిస్టంలో అసలు ఈ మోడల్స్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అండ్ ఇందులో ఇన్స్టాల్ చేసే కన్నా ముందు మీరు ఒక 2 థింగ్స్ అయితే నేర్చుకోవాలి. అదేంటంటే మనం ఫస్ట్ ఒలామా అనే ఒక అప్లికేషన్ అయితే మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒలామా ఏంటంటే జనరల్ గా మనకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్స్ లో ఏముంటాయి? మూవీస్ ఉంటాయి. ఒకసారి ప్లాట్ఫామ్ ఉన్నాక దాని లోపలికి వెళ్తే మూవీస్ ఉంటాయి. అలాగే ఒలామా అన్నది మోడల్స్ ని రన్ చేయడానికి అదొక ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు మనం ఒలామాని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక అందులో మీకు ఏ మోడల్ అయితే కావాలో ఆ మోడల్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. మన ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒలామాని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేలాగో చూద్దాం. స్క్రీన్ అయితే షేర్ చేస్తున్నా నేను. మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ అయ్యాక మీరు ఒలామా అని టైప్ చేయండి. ఒలామా డౌన్లోడ్ ఫర్ మ్యాక్. డౌన్లోడ్ చేయగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఒలామా ఫర్ మ్యాక్, లైనెక్స్, విండోస్ అనే ఆప్షన్స్ అయితే వస్తాయి. నేను వాడేది మ్యాక్ కాబట్టి మ్యాక్ ఓఎస్ డౌన్లోడ్ కొడుతున్నా. డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ ఒలామా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ అయినాక మనం మోడల్స్ ని ఎలా పుల్ చేసుకోవాలి, అట్లాంటి డీటెయిల్స్ అన్ని నేను నా గిట్ హబ్ లోనైతే ఉంచిన. ఇందులో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో నేను కంప్లీట్ ఈ డాక్యుమెంటేషన్ ద్వారానే వెళ్తా. సో మీకు కూడా ఐడియా వస్తుంది. మీరు ఈ డాక్యుమెంటేషన్ ని రిఫరెన్స్ గా తీసుకొని మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ లోకల్ సిస్టమ్ లో మోడల్స్ ని రన్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఒలామా అయితే ఇన్స్టాల్ అయిపోయింది. దీనిపైన జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తున్నా. దీన్ని ఇన్స్టాల్ చేసుకునే కన్నా ముందు నేను టెర్మినల్ ఓపెన్ చేస్తున్నా. టెర్మినల్లో ఫస్ట్ నా సిస్టంలో ఒలామా ఉందా లేదా నేను వెరిఫై చేసుకుంటున్నా. వెరిఫై చేసుకోవడానికి ఒలామా ---- వర్షన్ ఇక్కడ చూడొచ్చు. కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. అంటే నా సిస్టంలో ఒలామా అప్లికేషన్ అయితే లేదు. జస్ట్ ఇక్కడ ఒలామాని అప్లికేషన్స్ లోకి డ్రాగ్ చేయండి. ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను టెర్మినల్ ని క్లోజ్ చేస్తున్నా. నేను ఇక్కడ ఒలామా అని సెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు చూడొచ్చు ఒలామా ఆల్రెడీ వచ్చేసింది. మీరు టెర్మినల్ లో కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేస్తా. ఒలామా ---- వర్షన్ ఇక్కడ చూడొచ్చు. ఒలామా వర్షన్ ఈస్ 0.31.1. అంటే నా సిస్టమ్ లో ఇప్పుడు ఒలామా అయితే ఇన్స్టాల్ అయిపోయింది. అంటే మన ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? మనం మోడల్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంటేషన్ లోకి వెళ్తే సేమ్ స్టెప్స్ మనం చేసినాం. ఒలామా వెబ్సైట్కి వెళ్ళినాం, ఒలామా ఇన్స్టాల్ చేసుకున్నాం, ఒలామా వర్షన్ ని చెక్ చేసినాం. ఇక్కడ వరకు అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మోడల్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మోడల్స్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే జస్ట్ ఒలామా పుల్. ఇది ఏంటంటే మోడల్, మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ ని మీరు పుల్ చేసుకోవచ్చు. ఇట్లా మీ లోకల్ సిస్టమ్ లో రన్ చేసుకోవడానికి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన మోడల్ ని మీరు చూస్ చేసుకొని డౌన్లోడ్
చేసుకోవచ్చు. కొన్ని మోడల్స్ ఏంటంటే కోడింగ్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేస్తాయి. కొన్ని మోడల్స్ ఏంటంటే మీకు కంటెంట్ రైటింగ్కి యూజ్ అవుతాయి. కొన్ని మోడల్స్ మీకు ఈమెయిల్ రైటింగ్కి యూజ్ అవుతాయి. అట్లా మీరు మీ వర్క్కి ఏ మోడల్ అయితే యూజ్ అయిద్దో ఆ మోడల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ ఈ మోడల్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ టెర్మినల్లోకి వస్తే అసలు నా సిస్టంలో ప్రజెంట్ ఏమైనా మోడల్స్ ఉన్నాయో వద్దాం. మోడల్స్ ఉన్నాయో లేదో చూడాలంటే ఒలామా లిస్ట్ ఇక్కడ చూడండి. నా సిస్టంలో ప్రజెంట్ ఏ మోడల్స్ లేవు. మనం ఏం చేద్దామంటే లామా 3.2ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. జస్ట్ ఇక్కడ పేస్ట్ ఇచ్చేయండి. డౌన్లోడ్ అయితే పుల్లింగ్ మేనిఫెస్ట్ అని పడ్డది. డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది అరౌండ్ 2 GB వరకు ఉంది. ఒక 4 minutes లో ఇది డౌన్లోడ్ అయిపోద్ది. ఇది డౌన్లోడ్ అవుతున్న టైంలో మనం ఈ డాక్యుమెంటేషన్ అయితే చూద్దాం. ఇక్కడ పుల్ అయినాక ఏం చేయాలంటే జస్ట్ ఈ కమాండ్ మీరు ఇచ్చేయాలి. ఒలామా రన్. మీ ఏ మోడల్ అయితే ఉందో ఆ మోడల్ నేమ్ ఇవ్వాలి. రన్ ఇవ్వగానే మీకు ఇక్కడ టెర్మినల్లోనే మీకు ఈ 3 ఆరో మార్క్స్ అయితే వస్తాయి. అంటే మీరు ఏ క్వశ్చన్ అయినా మీరు ఇక్కడ అడగవచ్చు. అడిగితే మీకు రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ వచ్చినాక మీరు ఇంకా నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్ అడగాలంటే మీరు అడగచ్చు. ఒకవేళ మీరు ఆ టెర్మినల్ నుండి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నారు ఆ మోడల్ నుండి, జస్ట్ ఇట్లా స్లాష్ ఇచ్చేసి బాయ్ అని కొడితే మీరు ఎగ్జిట్ అయిపోతారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని మోడల్స్ ఉన్నాయి. కొన్ని మోడల్స్ ఏమో 2 GB ఉన్నాయి, కొన్ని 3 GB 5 GB అట్లున్నాయి. అట్లా ఇక్కడ సైజ్ ఎక్కువ ఉంటే మోడల్ యాక్యురసీ బాగుంటుంది. బట్ సైజ్ ఎక్కువ ఉంటే మీ సిస్టమ్ కూడా హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. ఇక్కడ ఇంకా కిందికి వెళ్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూడండి పాపులర్ మోడల్స్ అని ఉంది కదా. ఈ మోడల్స్ చూడండి. జనరల్ ఏఐ ఒలామా పుల్. లామా అనేది జనరల్ ఏఐ అంట. ఒకవేళ కోడింగ్ మీరు కనుక ఎక్కువ కోడింగ్ చేస్తున్నారు, మీకు డీబగ్గింగ్ కానీ కోడింగ్ జనరేటింగ్ కానీ దానికోసం మీరు క్వీన్ 3:8B ఈ మోడల్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అట్లనే రీజనింగ్ కి మోడల్ ఉంది, గూగుల్ గేమా అని ఉంది, ఫాస్ట్ స్మాల్ మోడల్ ఉంది. అట్లా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన మోడల్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఒలామా రెస్ట్ ఏపీఐ. అసలు ఈ రెస్ట్ ఏపీఐ ఏంటంటే జనరల్ గా మనం మోడల్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనం టెర్మినల్ నుండి చాట్ చేస్తున్నాం, మనకు కావాల్సిన రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాం. అట్లా కాకుండా మీరు ఆ మోడల్ ని కాల్ చేయొచ్చు. అది ఏపీఐస్ ద్వారా కాల్ చేసి మీరు కావాల్సిన రెస్పాన్స్ ని మీరు తెచ్చుకోవచ్చు. ఈ ఏపీఐస్ కూడా అన్లిమిటెడ్. దీనికి ఏం లిమిట్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది కంప్లీట్ మన లోకల్ సిస్టమ్ లో రన్ అవుతుంది. దీనికి సింటాక్స్ ఇది. ఈ సేమ్ సింటాక్స్ మీరు ఏదైనా కోడింగ్ లో కానీ మీ ప్రోగ్రామ్ లో కానీ మీ అప్లికేషన్ లో కానీ వాడుకొని ఏపీఐస్ ద్వారా మీరు కావాల్సిన రెస్పాన్స్ అయితే మీరు తెచ్చుకోవచ్చు. అండ్ ఇది ఒలామా అప్డేట్ కోసం ఒలామా అన్ఇన్స్టాల్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి, అండ్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్. ఇది ఏంటంటే ఇది డౌన్లోడ్ అవ్వలేదు, ఇంకో 2 minutes ఉంది. ఆ లోపు మనం ఈ టాపిక్ ని అయితే డిస్కస్ చేద్దాం. జనరల్ గా మనం ఇప్పటి వరకు చూసిన ఆప్షన్స్ ఏంది, ఐదర్ టెర్మినల్ నుండన్నా మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు మోడల్స్ తోని, లేదంటే ఏపీఐస్ ద్వారా అవ్వచ్చు. అండ్ ఇంకో ఆప్షన్ వచ్చేసి మనకు చాట్‌జిపిటి కానీ క్లౌడ్ కానీ జెమినీ కానీ మనకు వెబ్లో యూఐ వస్తుంది. అండ్ సేమ్ ఆ యూఐఏ మీరు లోకల్ సిస్టంలో కూడా తెచ్చుకోవచ్చు. అదెలా అంటే ఇక్కడ ఒక కమాండ్ ఉంటుంది. ఈ కమాండ్ని మీరు రన్ చేయాల్సి ఉంటుంది. ఈ కమాండ్ని రన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిస్టంలో డాకర్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయి ఉండాలి. ప్రజెంట్ డాకర్ అయితే నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. అప్కమింగ్ వీడియోస్లో మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా అసలు డాకర్ అంటే ఏంటి. సో ప్రజెంట్ మాత్రం మీరు ఏం చేయాలంటే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి జస్ట్ డాకర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ టైప్ చేసినా మీకు వస్తుంది ఇన్స్టాల్ డాకర్ ఇన్ మ్యాక్. డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోతే డాకర్ డెస్క్టాప్ ఫర్ మ్యాక్ ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. నా సిస్టమ్ లో ఆల్రెడీ ఉంది ఇదే డాకర్ అప్లికేషన్. చూడండి ఇలా ఉంటది ఫస్ట్ ఇంటర్ఫేస్. అయితే మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మన మోడల్ డౌన్లోడ్ అయ్యాక ఫస్ట్ మనం టెర్మినల్లో ఆ మోడల్ని క్వశ్చన్స్ అడుగుదాం. నెక్స్ట్ సేమ్ చాట్‌జిపిటి యూఐ లాగా మనం డాకర్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ కూడా క్వశ్చన్లు అడుగుదాం. ఇంకో 2 minutes ఉంది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ డౌన్లోడింగ్ అనేది. మీకు ఫస్ట్ ఒక్కసారి డౌన్లోడ్ అయ్యాక మీకు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మోడల్స్ మీ లోకల్ సిస్టంలోనే ఉంటాయి. జస్ట్ మీరు రన్ చేసుకొని మీ కన్వర్జేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం మీరు ఏదైనా కొత్త మోడల్ని పుల్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ డౌన్లోడ్ అనేది అవ్వడం జరుగుద్ది. ఇక్కడ మనకు మోడల్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మనం జస్ట్ ఒక్కసారి చెక్ చేద్దాం. ఒలామా లిస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు లామా 3.2 మనం మోడల్ అయితే ఈడ చూస్తున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు లామా 3.2 మోడల్ అయితే డౌన్లోడ్ అయింది. జస్ట్ మనం ఇప్పుడు దీన్ని
రన్ చేద్దాం. ఒలామా రన్ ఒలామా 3.2. ఇక్కడ చూడండి మనకు ఇప్పుడు 3 arrow మార్క్స్ అయితే వచ్చినాయి. కొంచెం జూమ్ చేస్తా. ఇక్కడ మనం క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. ఇప్పుడు హాయ్ వాట్ ఈస్ డాకర్. ఇక్కడ చూడొచ్చు మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. డాకర్ ఈజ్ ఎ కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్ దట్ అలౌస్ డెవలపర్ టు ప్యాకేజ్, షిప్ అండ్ రన్ అప్లికేషన్. ఇట్లా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చేసింది, సేమ్ ChatGPT లాగా. ఇక్కడ మనం ఏం అడుగుదామంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 10 + 20 + 30 + 40. ఇక్కడ మనం చూడొచ్చు ద సమ్ ఆఫ్ 10 + 20 + 30 + 40 ఈస్, ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చింది 100 అని మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఇంటర్నెట్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంటర్నెట్ అయితే ఆఫ్ చేసిన. దానికి ఈ సిస్టమ్ కి ఇప్పుడు ఇంటర్నెట్ అయితే లేదు. నేను నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా, వాట్ ఈస్ న్యూటన్ థర్డ్ లా. ఇక్కడనైతే మనకు రెస్పాన్స్ అయితే వచ్చింది. సర్ ఐసాక్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ స్టేట్స్ దట్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అండ్ ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు వచ్చింది. ఇట్లా మనం రన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ మోడల్ నుండి బయటికి రావాలనుకుంటే జస్ట్ /by అని టైప్ చేస్తే వచ్చేస్తారు బయట. ఇప్పుడు మళ్ళీ మీరు ఆ మోడల్ ని యూజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఒలామా రన్ లామా 3.2 జస్ట్ అంత అయిపోయింది. హాయ్ వాట్ కెన్ యూ డూ ఫర్ మీ. ఇక్కడ అది ఇచ్చేసింది. ఐఎమ్ ఏ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సో ఐ కెన్ హెల్ప్ యూ ఏ వైడర్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ అండ్ టాస్క్స్. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఇట్లా మనం మోడల్స్ తోనైతే చాట్ చేయొచ్చు. నేను మళ్ళీ నా ఇంటర్నెట్ ఆన్ చేస్తున్నా, ఎందుకంటే మనం ఇప్పుడు సేమ్ మనకు ఓపెన్ సెర్చ్ కానీ గూగుల్లో ఎలా UI వస్తుందో అట్లాంటి UI కోసం డాకర్ ఇమేజ్ని అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. దానికోసం ఈ కమాండ్ ఉంది కదా, జస్ట్ ఈ కమాండ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఎలా మనకు ఇమేజ్ అయితే పుల్ అవుతుంది. సేమ్ ఇంతకుముందు మోడల్ ఎట్లా డౌన్లోడ్ అయిందో ఇప్పుడు ఈ UI ఇమేజ్ కూడా డౌన్లోడ్ అవుతుంది. వన్స్ ఇమేజ్ డౌన్లోడ్ అయ్యాక మీరు లోకల్ హోస్ట్ 3000 లోకి వెళ్తే మీకు ఆ UI అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది అండ్ ఆ ఇమేజ్ రన్ కూడా అవుతుంది. ఎలా రన్ అవుతుందా లేదా మీరు చూసుకోవాలంటే 2 ప్లేసెస్లో చూసుకోవచ్చు. ఐదర్ టెర్మినల్లో చూసుకోవచ్చు, లేదంటే డాకర్ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులోనైనా చూసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం మనం డాకర్ PS. ఇక్కడ చూడొచ్చు ఒక కంటైనర్ అయితే రన్ అవుతుంది. ఓపెన్ వెబ్ UI. సేమ్ ఇక్కడ నేను వెళ్తే కంటైనర్స్ లో ఇక్కడ ఓపెన్ వెబ్ UI ఇక్కడ రన్ అవుతుంది. ఇప్పుడు మనం లోకల్ హోస్ట్కి వెళ్దాం. ఓపెన్ అయితే అయింది. జస్ట్ ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. నా నేమ్ అడుగుతుంది శ్రీకాంత్, నా మెయిల్ ID, పాస్వర్డ్ ఏదైనా మీరు ర్యాండమ్ గా జనరేట్ చేసుకోండి. సేవ్ నో థ్యాంక్స్. ఇక్కడికి వెళ్ళి ఓకే క్లిక్ చేయండి. మనకు మోడల్ అయితే మన రన్ అవుతున్న మోడల్ అయితే డైరెక్ట్ వచ్చేసింది. మీరు ఇక్కడ క్వశ్చన్స్ అడగచ్చు. హాయ్ వాట్ కెన్ యూ డూ ఫర్ మీ. ఇక్కడ నేను క్వశ్చన్ అయితే అడిగినా చూడొచ్చు నాకు మోడల్ నుండి డైరెక్ట్ రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడ మనం ఇంకేం క్వశ్చన్స్ అడుగుదామంటే వాట్ ఈస్ కిబానా. Kibana is an open source data visualization and exploration platform. Can you give me hello world Java ప్రోగ్రామ్ అయితే మనకు వచ్చింది. ఇది ఇంటర్నెట్ తోనైతే కనెక్షన్ లేదు. ఎవ్రీథింగ్ ఇక్కడ వచ్చేది మొత్తం మన లోకల్ సిస్టమ్ లోనే అనలైజ్ అయ్యి మనకైతే రావడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఇంకా వేరే మోడల్స్ ఉంటే మీరు మోడల్స్ కి ఇక్కడ నుండి స్వాప్ చేయొచ్చు. స్వాప్ చేసి మీకు నచ్చిన మోడల్ ని మీరు వాడుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా మీ లోకల్ సిస్టమ్ లో AI మోడల్స్ ని ఎలా రన్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.